శ్రీమాత్రే నమః. పూర్వకాలములో శౌనికాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఈ విధంగా చెప్పాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు. లోకోపకారము కోసము ఆ వ్రతం గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అని అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వసౌఖ్యాలను పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతము ఒకదానని చెప్పండి అని పార్వతీదేవి పరమేశ్వరునితో కోరింది. అందుక పరమేశ్వరుడు, దేవి, నువ్వు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలను కలిగించే వ్రతము ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతము. శ్రావణ మాసము పూర్ణముకు ముందు వచ్చే శుక్రవారము నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశారు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలో వివరంగా చెప్పండి అని కోరింది. అప్పుడు పరమేశ్వరుడు, కాత్యాయిని, పూర్వకాలములో మగధ దేశములో కుండినము అనే పట్టణము ఒకటి ఉండేది. ఆ పురములో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది. చారుమతి పరమ సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవములు కలిగిన యోగ్యురాలు. చారుమతి ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్తను, అత్తమామలను సేవించుకొని ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉండేది. వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారము నాడు నన్ను నీవు పూజించు. నువ్వు కోరిన వరాలు, కాను